ఇంతమంది తోడేళ్లు ఏకమవుతా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది తోడేళ్లు సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా పరోక్షంగా ఒకరితో ప్రత్యక్షంగాను మరొకరితోనూ కూడా వెంపర్లాడుతా ఉన్నాడు. వారిని కూడా పొత్తులోకి తెచ్చుకునేందుకు ఒక సైన్యంగా ఇంతమందితో చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే ఒక్కడి మీద యుద్ధం చేయడానికి ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమవుతా ఉన్నారు. తప్పుడు కథలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మోసాలు. అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకం. ఈ తోడేళ్ళన్నింటినీ కూడా ఎదుర్కోవాలి అంటే అభివృద్ధిని పేదవాడి మీ జగన్ ఒక్కడికి సాధ్యం కాదు. కాపాడేందుకు మీ జగన్ కు కూడా సిద్ధమైన మీ ప్రతి గుండె తోడుగా నిలబడాలి. మీ జగన్ కు వారి మీడియా, ప్రతి ఇంట్లో ఉన్న సోషల్ మీడియా, ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అవ్వాతాత, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి తల్లి తండ్రి, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి రైతన్న కూడా మీ జగన్ కు తోడుగా స్టార్ క్యాంపెయినర్ గా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు రేపొద్దున పేదవాడి భవిష్యత్తును, రేపొద్దున పేదవాడి జీవితాన్ని నిర్ణయించే ఓటు అవుతుంది ఇది అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. పొరపాటు జరిగింది ఏంటంటే పేదవాడు అసలాకుతలం అవుతాయి పేదవాడి బతుకులు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. పేదవాడు బాగుపడాలంటే పేదవాడి భవిష్యత్ మారాలి అనంటే ఆ పేదవాడి పిల్లాడు రేపొద్దున 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ పెద్దందారుల పిల్లలతో పోటీ పడుతూ ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించుకోవాలి అంటే ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ పేదవాడందరూ కూడా ఏకం కావాలి. పేదవాడు ప్రతి గుండె ఏకం కావాలి. ప్రతి పేదవాడు ఏకమై ఈ పెత్తందారుల పార్టీలను పూర్తిగా కూడా నాశనం చేసే పరిస్థితిలోకి రావాలి. అందుకే ఈ ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కార్యకర్తకు, ప్రతి అభిమానికి, ప్రతి నాయకుడికి, ప్రతి వాలంటీర్కి, ప్రతి ఇంటికి వెళ్లాల్సిన బాధ్యతలు మరొక్కసారి గుర్తు చేస్తూ దేవుడు దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని, మరో అవకాశం మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో దేవుడు ఆశీర్వదించి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఈ జరగబోయే ఎన్నికలు